వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. ఖమ్మం నగరంలోని 18వ డివిజన్లో కార్పొరేటర్ లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నియోజకవర్గం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ హాజరై యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ యాత్ర ప్రాముఖ్యతను వివరించారు. నేరుగా ప్రజల ముందుకే తీసుకెళ్లే ప్రయత్నంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు, పీసీసీ సూచనల మేరకు తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం నగరంలో 18వ డివిజన్లో యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా ముఖ్తార్ జోహరా, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, 1 టౌన్ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఖాదర్, కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ, పాకాలపాటి విజయ నిర్మల, శేషగిరి, మేడా వెంకటేశ్వరరావు, జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, షేక్ ఖాదర్, బాణా లక్ష్మణ్, పట్టాభి, షేక్ పాషా, సంపటం నరసింహారావు, కందుల శ్రీనివాస్, ప్రతిపారెడ్డి, చంద్రిక, జ్యోతి, లక్ష్మి, జిల్లా ఓబీసీసెల్ ఉపాధ్యక్షులు గజ్జి సూర్యనారాయణ, మడూరి సైదారావు, శివ కుమార్, షేక్ పాషా, కందుల శ్రీను, తుపాకుల శ్రీను, కృష్ణారెడ్డి, కూరపాటి ఉదయ్, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వచ్చిన రామరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారికి, సౌజన్య గారికి, ఇక్కడ మిగతా వచ్చిన కార్పొరేటర్లకి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్ వచ్చిన కాంగ్రెస్ నాయకులకి, మా 18వ డివిజన్ తరఫు నుంచి మన తరఫున వచ్చిన 18వ డివిజన్ ప్రజలందరికీ, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే 19వ డివిజన్ కి మళ్ళీ మేము వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ 18వ డివిజన్ లో మేము 5 కోట్ల దాకా నిధులు తీసుకొచ్చి మా తుమ్మల గారు మాకు నిధులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం బాగా మనం చెప్పుకోలేకపోతున్నాం. చేసినా కూడా 5 కోట్ల వరకు నిధులు ఇచ్చి తను ఈ 14 నెలల్లో కూడా మేము అన్ని చేసుకుంటా వచ్చాము. రోడ్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, మిగతా కార్యక్రమాలు అది చేసుకుంటా వచ్చినట్లు కూడా మేము ఏమీ చేయలేదని చెప్పి మేము ఇట్లా డివిజన్ ప్రజల్లో తిరిగి మేము చెప్పుకోలేకపోయాము. కాబట్టి మేము వెనుకబడిపోయినందుకు మేము డివిజన్ ప్రజలు అందరం కూడా 18వ డివిజన్ తరఫు నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున సహకారం చేసి ఫస్ట్ గా మాకు అవకాశం ఇవ్వమని చెప్పి మాకు అక్కడ అడిగినాము. మాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి అందరికీ కూడా, మా తుమ్మల గారికి, మా జిల్లా అధ్యక్షులు దుర్గా గారికి, ఇన్ఛార్జిగా వచ్చిన రామరెడ్డి గారికి, సౌజన్య గారికి, వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా డివిజన్ తరఫు నుంచి మాకు వచ్చిన ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా మా తరఫున ఎన్నటి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి మా తరఫున మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మళ్ళీ 19వ డివిజన్ కార్పొరేటర్ గారికి మేము అప్పచెప్తాను, వెంకన్న గారికి అప్పచెప్పడానికి ఈ జిల్లాకి ఇక్కడికి వచ్చిన వీళ్ళ 19వ డివిజన్ ఇది. ఈ డివిజన్ లో అందరికి కూడా మేము సాయంత్రం మా సహాయ సహకారం మాకు ఇప్పుడు వాళ్ళు ఎట్లా అందించారో వాళ్ళకు కూడా మేము సాయంత్రం అందిస్తామని చెప్పి డివిజన్ తరఫు నుంచి నేను అందరికీ నా ప్రజలు వచ్చిన మొత్తం కూడా నా అక్కచెల్లి అన్నదమ్ములు కూడా సాయంత్రం 4కి వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మనం అందరం వద్దాం ఇక్కడికి. వాళ్ళకు కూడా సపోర్ట్ గా నిలబడి మనం అందరం కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏ డివిజన్ లో కూడా మీటింగ్లు ఎక్కువగా పెట్టుకోకుండా గెలిచిన కానీ మనకి ఎక్కువగా రావటం వల్ల, ఎలక్షన్ రావటం వల్ల మనం చేసుకోలేకపోయినాం. కాబట్టి అవన్నీ ఇప్పుడు అయిపోయినాయి. కాబట్టి ఇంకా రాబోయే ఎలక్షన్ కూడా మనం అందరం కూడా సహకారం అందించుకుంటూ మనం జనంలో పోయి మనం చేసిన పనులన్నీ కూడా చెప్పుకొని మన ప్రతి ఒక్కళ్ళు కూడా వెంటనే మన కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ మన రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాలని మనం ఇప్పటి నుంచే మనం వచ్చే కాంగ్రెస్ నాయకులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఖమ్మం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి ఈ వార్డులో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వార్డుకు పోయేంత వరకు ఈ వార్డు వాళ్ళు ఉంటారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ నాయకులందరి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది మరి మన జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ రావు గారు 18వ వార్డులో స్టార్ట్ చేసి 19వ వార్డుకు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ 18వ వార్డు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా 19 కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటే 19 వాళ్ళు 20లకు పోయి 20 కంప్లీట్ అయ్యేంత వరకు మరి 19వ వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ మనం చూస్తా ఉన్నాం. నిన్ననే మరి సన్న బియ్యం కార్యక్రమం ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు చేసిన సంక్షేమం విషయంలో ఎక్కడ వెనుక పోవద్దన్న ఉద్దేశంతో మరి సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల కింద ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 కిలో బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తే అదే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు వచ్చినాక ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. మరి అదే ₹2 కిలో బియ్యం ఇప్పటి వరకు నడుస్తున్నా అవే దొడ్డొడ్లు ఇచ్చారు తప్ప ఏ ఒక్క రోజు కూడా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి, మనం ఏవైతే తింటున్నామో వాళ్ళకు కూడా ఇవ్వాలన్న అవకాశం ఏ ప్రభుత్వం కల్పించలే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పేదలకు కూడా మనం ఇంట్లో ఏ బియ్యం తింటున్నామో పేదలకు ఆ బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మరి అదే విధంగా రైతులకు కూడా సన్నొడ్ల మీద 5 క్వింటాల్కు ₹500 సబ్సిడీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చేసుకుంటూనే ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బులతోటి ఎక్కడ ఇబ్బందులు జరగొద్దనే ఉద్దేశంతో రోజుకు 18 గంటలు కష్టపడి మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని కష్టపడుతున్నారు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా గ్రామాన ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అందుకనే ఏఐసిసి ఇచ్చిన ప్రోగ్రామ్ ఇది. మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు గాని మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు గాని ఇవి తెలియజేస్తూనే ఈ జై భారత్, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ నాయకులందరి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తాను. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఈ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేటటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ లో ఉన్నటువంటి 18వ డివిజన్ లో కూడా ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మల్లిరెడ్డి రామరెడ్డి గారు, రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి వారే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం డివిజన్ మొత్తం వారు కూడా పాదయాత్ర చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత్వ విధానాలు, విభజించి పాలించేటటువంటి తత్వం, వాళ్ళకి ఈ పార్లమెంటరీలో వాళ్ళు చేసేటటువంటి విధానాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు మల్లిరెడ్డి రామరెడ్డి గారికి, అలాగే ఇంకొక ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారికి, అలాగే మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ మందరపు మనోహర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే ఈ రోజు రాజ్యాంగం తన విలువని కోల్పోయే పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ విలువల్ని కాపాడాలి, మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలన్న ఒక సదుద్దేశంతో ఈ రోజు ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున 18వ డివిజన్ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 18వ డివిజన్ అంతా కూడా పాదయాత్ర కంప్లీట్ చేసుకొని 19వ డివిజన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ముందు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మన దాన్ని మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, ఇది మనది ప్రజలది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని 18వ డివిజన్ లో మందడపు లక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానికి దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా రామరెడ్డి గారు, సౌజన్య గారు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ డివిజన్ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే శుభ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం 19వ డివిజన్ చాంకూరి వెంకన్న గారి డివిజన్ లో ప్రారంభించడం జరుగుతుంది. కేవలం ఈ 18, 19వ డివిజన్లే కాదు, ఖమ్మంలో ఉన్నటువంటి 60 డివిజన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా మన ఖమ్మంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. ధన్యవాదాలు.
జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామరెడ్డి గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారికి, అధ్యక్షుడు సౌజన్య గారికి, అదేవిధంగా మా 18వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు కాంగ్రెస్ అమల్లోకి వచ్చి 14 నెలలైనా కానీ ఈ రోజు వరకు కూడా మేము చేసిన కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. అలాంటి హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ప్రోగ్రామానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.